హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్. మనం ఒకసారి దీని ప్రాబ్లం చెక్ చేస్తే బుష్ అయితే పోవడం జరిగింది. ఒకసారి మీకు మిక్సీ అనేది ఆన్ చేసి చూపెడతా. సౌండ్ ఒకసారి మీరు కూడా వినండి. మిక్సీ యొక్క బుష్ పోవడం వల్ల సౌండ్ అనేది మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. మిక్సీ యొక్క మోటార్ అనేది మనం ఫస్ట్ ఓపెన్ చేసుకొని బయటికి తీసుకుందాం. మిక్సీ యొక్క బాడీ నుంచి కనెక్షన్ స్పేర్స్ అనేది రిమూవ్ చేసుకొని మిక్సీ యొక్క మోటార్ మనం బయటికి తీసేసుకోవాలి. కనెక్షన్ స్పేర్స్ అనేది తీసేసుకొని పైన ఉన్న కప్లర్ రెండు సైడ్ల స్క్రూలర్ పుషింగ్ చేస్తే ఈ విధంగా కప్లర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మీరు మిక్సీ యొక్క బాడీ ఓపెన్ చేస్తే మిక్సీ యొక్క మోటార్ అయితే బయటికి రావడం జరుగుతుంది. మిక్సీ జార్స్ వాటర్ లీక్ కావడం వల్ల బుష్ లోపల పడి తొందర అరిగిపోయింది. రెస్ట్ వచ్చి షాఫ్ట్ చూడండి చుట్టూ రెస్ట్ రావడం జరిగింది. జార్స్ లీక్ కావడం వల్లనే మనకు ఈ విధంగా మోటార్ యొక్క బుష్లు పోవడం జరుగుతుంది. జార్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. వీడియోకి అయితే మీరు ఒక లైక్ చేయండి. ఈ పైన ఉన్న స్క్రూ ఓపెన్ చేస్తే ఈ మోటార్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మోటార్ అనేది బయట తీసేసుకోవాలి. రెండు సైడ్ల ఆపోజిట్లో స్క్రూ ఉండడం జరుగుతుంది. అది ఓపెన్ చేస్తే మనకు ఆర్మిచర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, రెండు సైడ్ల రెండు స్క్రూ ఉండడం. మనకు జార్స్ ఎంత మెయింటైన్ చేసుకుంటే మిక్సీ యొక్క మోటార్ అనేది అంత లైఫ్ ఉండడం జరుగుతుంది. కింది సైడ్ రివిటింగ్ ఉండడం జరిగింది బుష్ ప్లేట్కు. పై సైడ్ కూడా రివిటింగ్ మనకు పుషింగ్ చేయడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మనం బుష్ ఏ విధంగా మార్చామన్నది మీకు పూర్తిగా వీడియోలో అర్థమైపోద్ది. పైన యొక్క బుష్ యొక్క ఫ్రేమ్ ప్లేట్ సెట్ అనేది బయటికి తీయడం జరిగింది. చూడండి, ఈ బుష్కు చుట్టూ ప్లేట్ అనేది ఉండడం జరిగింది కదా, దానికి మనకు ఫస్ట్ ఈ షాఫ్ట్ అనేది రెస్ట్ రావడం జరిగింది. దీనికి నీట్గా పేపర్ కొట్టేసుకోవాలి. రఫ్ పేపర్ కొట్టి దానిపైన స్మూత్ పేపర్ కొడితే మనకు షాఫ్ట్ అయితే మళ్ళీ స్మూత్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫిట్ చేయడం జరిగితే నెక్స్ట్ టైం మళ్ళీ బుష్ కూడా మనం వేసింది కూడా లైఫ్ ఉండదు, తొందర పోయే అవకాశం ఉంటుంది. పేపర్ కొట్టడం వల్ల ఈ షాఫ్ట్ చూడు ఎంత స్మూత్గా ఉన్నది. కింది సైడ్ ఓకే, పై సైడ్ అయితే మనం అయితే పేపర్ కొట్టడం జరిగింది. నెక్స్ట్ బుష్ యొక్క బేస్ తీసుకొని దీన్ని బుష్ అయితే మనం బయటికి తీసేసుకోవాలి. ఈ ప్లేటుకు దాని ఆపోజిట్లో చిన్న హోల్ వేస్తే ఒక కనెక్టర్ తీసుకొని పైనుంచి కొట్టినాక కిందికైతే ప్లేట్ రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఆ హోల్ మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వేయడం వల్ల. ఈ విధంగా బుష్ అయితే బయటికి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ బుష్ ఒకసారి ఆర్మిచర్కు పెట్టి చూపెడతా. చూడండి, షాఫ్ట్కు ఇంత ప్లే ఉండడం వల్ల సౌండ్ అయితే మనకు చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. బుష్ ఎంత టైట్గా లేదా స్మూత్గా ఉంటే ఇది వచ్చేసి కొత్త బుష్. మీకు ఇది కూడా ఒకసారి షాఫ్ట్కి అయితే పెట్టి చూడండి. ఇది పర్ఫెక్ట్గా షాఫ్ట్కు ఫిక్స్ అయి ఉండడం జరిగింది, ఏమాత్రం గ్యాప్ లేదు. బుష్ ఎంత ఫిక్స్గా ఉంటే మిక్సీ యొక్క మోటార్ అనేది అంత స్మూత్గా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ మనం పాత బుష్ తీసేసి కొత్త బుష్ అందులో పెట్టుకొని పైనుంచి మోటార్ యొక్క మన బుష్ యొక్క ప్లేట్ ఉంది కదా, దానిపైన దాని కరెక్ట్గా వచ్చే సైజ్ అనేది చూసుకొని పైనుంచి సుత్త తీసుకుని కొడితే కరెక్ట్గా చుట్టూ లాక్ కావడం జరుగుతుంది. ఈ విధంగా నా గ్యాప్లో పట్టే ఒక ఏదైనా సైజు ఉన్నది చూసుకొని పైనుంచి బుష్ యొక్క ప్లేట్ ఫిక్స్గా కొట్టేటట్టు చూసుకోవాలి. ఫిక్స్ కావడం జరిగింది, మనం కొట్టడం జరిగింది. మనకు లూజ్ అనేది ఉండకూడదు. ప్లేట్లో లూజ్ ఉంటే మళ్ళీ తొందర ప్లేట్ అనేది ఊసిపోయే అవకాశం ఉంటుంది. మనం అట్లా కొట్టినాక కూడా ఆ ప్లేట్ చుట్టూ ఏమైనా పేప్కి కానీ వేసుకుంటే స్టాండ్ పెట్టుకుండడం జరుగుతుంది. బుష్లో పడకుండా దాని చుట్టూ అనేది వేసుకోవాలి. మనం మిక్సీ యొక్క మోటార్ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. కింద వాచర్స్ పైన వాచర్స్ చూసుకొని సేమ్ పెట్టేసుకోవాలి. ఈ బాడీకి మనకు కరెక్ట్గా ఫీల్డ్ కేలకు ఆర్మిచర్కు కరెక్ట్గా సూటబుల్ అయ్యేటట్టు మోటార్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపెట్టినట్టుగా ఓపెన్ చేసుకొని మనం ఫిట్ చేసుకుంటే కరెక్ట్గా మిక్సీ మోటార్ అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. పైనుంచి కొంచెం పైన మనకు కొత్త బుష్కి ఒకటి ఆర్డ్ ఉండడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేసుకొని మనకు నట్ బోల్ట్ అయితే పెట్టేసుకోవాలి. వాచర్స్ మనకి ఎక్కువైనప్పుడు కిందికి కానీ పైకి కానీ షాఫ్ట్ రావడం జరుగుతుంది. మీకు ఫిట్ చేసినాక ఒకసారి చూడండి, ఈ విధంగా మరొకసారి తీసుకొని కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి.
ఆర్మిచర్ అని ఆర్డ్ ఉంటే ఆయిల్ వేసుకొని బుష్లల్లో మనం ఫిట్ చేసుకోవాలి. 2 సైడ్ల కార్బన్లు పెట్టుకోవాలి. మనం ఓపెన్ చేసుకున్నట్టు ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా కార్బన్లు పెట్టేసుకోవాలి. నేను ఆర్మిచరు లేదా బుష్లో హార్డ్ ఉంటే లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కంప్లీట్గా అయితే మనం మోటార్ అయితే ఫిట్ చేయడం జరిగింది పర్ఫెక్ట్గా. మోటార్ ఒకసారి రన్ చేసి చూసుకుందాం. మనకు సౌండ్ అనేది చూడండి, చాలా వరకు అయితే స్మూత్ రావడం జరుగుతుంది. మనం మిక్సీ యొక్క మోటార్ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా బాడీ లోపల ఫిట్ చేసుకోవాలి. పైన ఉన్న కప్లర్ కూడా పెట్టేసుకొని కనెక్షన్ స్పేర్స్ కూడా పెట్టేసుకోవాలి. చూడండి, రెడ్, బ్లూ, వైట్ స్విచ్కి కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. స్పీడ్స్ బ్లాక్ వేర్ వచ్చేసి న్యూట్రల్కి అయితే చేయడం జరిగింది. ఈ విధంగా కనెక్షన్స్ ఏ విధంగా తీసామో అదే విధంగా కనెక్షన్ పెట్టుకొని మిక్సీ ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే స్మూత్గా అయితే మనకు మిక్సీ మోటార్ అయితే రన్ కావడం జరిగింది. చూడండి, కంప్లీట్గా మిక్సీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.